ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటించారు. మల్కాపూర్లో మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతపల్లిలో వేములవాడ వయా బూరుగుపల్లి, కోరం, అనంతపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లే బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా కొంత దూరం బస్సు నడిపారు. కోరంలో 2 మహిళా సంఘం భవనాలు, బోయినపల్లిలో గోదాములు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పద్మశాలిలో నేస్తున్న బతికమ్మ చీరల పనితీరుని పరిశీలించిన అనంతరం విలాసాగర్, కొదురుపాకలో మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘ భవనాల నిర్మాణం చేపడుతోంది అన్నారు. గత ప్రభుత్వం చేయని విధంగా అన్ని పనులు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్మబోయిన సువిన్ యాదవ్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగట్టి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.